విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఊరట కలిగించే వార్త చెప్పింది. ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలపై పరిమితిని అమల్లోకి తెస్తున్నట్లు ట్వీట్ చేసింది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ధరల అదుపునకు పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఊరట కలిగించే వార్త అయితే చెప్పింది. ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలపై పరిమితిని అమల్లోకి తెస్తున్నట్లు ట్వీట్ చేసింది. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ధరల అదుపునకు పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవర్. ఇండిగోలో జరిగినటువంటి ఏదైతే సంక్షోభం ఉందో ఆ సంక్షోభం తర్వాత దేశంలో విమాన టికెట్ల ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని అన్ని ఎయిర్లైన్స్ టికెట్ ధరలను కట్టడి చేయాలనే ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం ఎయిర్ ఇండియా కూడా ఎకానమీ క్లాస్ టికెట్ ధరలకు పరిమితి విధించింది. ప్రభుత్వం అయితే ఫేర్ చార్జ్ ఏవైతే 500 కిలోమీటర్ల వరకు కూడా గరిష్టంగా 7,500 రూపాయలు టికెట్ ఉండాలి. 500 నుంచి 1000 కిలోమీటర్లు గరిష్టంగా 12,000, 1000 కిలోమీటర్ల నుంచి 1,500 కిలోమీటర్లు గరిష్టంగా 15,000, 1,500 కిలోమీటర్ల పైగా ఉన్న వాటికి గరిష్టంగా 18,000 మాత్రమే టికెట్ ధరలు ఉండాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవి నాన్ స్టాప్ ఎకానమీ ఫ్లైట్లకు మాత్రమే వర్తించబోతున్నాయి. ఇక ఎయిర్ ఇండియా ఈ రోజు నుంచి కేంద్రం చెప్పినటువంటి ధరల పరిమితులను అమలు చేయడం ప్రారంభిస్తామని వార్త చెప్పింది. విమానాలు తగ్గడం వల్ల ఈ టికెట్ ధరలు అవసరానికి మించి పెరగకుండా చూడటమే దీని యొక్క లక్ష్యం. అయితే మల్టీ స్టాప్ లేదా బిజినెస్ క్లాస్ టికెట్లకు ఇది వర్తించదు అని కూడా ఈ యొక్క ప్రకటనలో పేర్కొంది. మల్టీ స్టాప్ లేదా బిజినెస్ క్లాస్ టికెట్లకు ఈ పరిమితులు పూర్తిగా వర్తించకపోవచ్చు. అయితే ఇండియాలో వచ్చినటువంటి సంక్షోభం వల్ల చాలా ఫ్లైట్లు కూడా రద్దాయి. దేశవ్యాప్తంగా టికెట్లు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, అదేవిధంగా అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ప్రభుత్వం ధరలను నియంత్రించడానికి తాత్కాలికంగా ఈ నియమాలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ టికెట్ ధరలను అదుపులో ఉంచిపోతున్నాయి. ప్రయాణికులకైతే ఇది ఒక ఉపశమనం అనే చెప్పొచ్చు. ఇక టికెట్ ధరలు అదుపులో అవుతాయి. ఎయిర్ ఇండియా ప్రభుత్వం చెప్పినటువంటి నియమాలను ఈ రోజు నుంచి కూడా పాటించబోతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.